తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా పాతగాజువాక కూడలిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ఎల్ నాయకులు పుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదానం చేశారు. ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం భోజనం వడ్డించారు. వివిధ రకాల పిండి వంటలు రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తూ పల్లాకు అందరి చేత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజాసేవలో అంచెలంచెలుగా ఎదిగి ఆదరాభిమానాలు చూరగొన్నారని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించి హ్యాట్రిక్ సాధించారని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీని సమర్థవంతంగా నడుపుతూ వచ్చారని అన్నారు. భవిష్యత్తులో ఆయన్ను మంత్రిగా చూడాలన్నదే తమ కోరిక అని అన్నారు. కార్యక్రమంలో 72వ వార్డు తెదేపా అధ్యక్ష కార్యదర్శులు అక్కిన లక్ష్మణరావు, కన్నారావు, సోంపల్లి మాధవరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళీ మనోహర్, కొత్తపల్లి ఉషా, గంధం యజ్ఞప్రియ, కిలారి కృష్ణవేణి, కరణం ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నర్సీపట్నం అబ్జర్వర్ గా మరి నేను పుచ్చా విజయ్ కుమార్ మరి ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరు మీద ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించే దశలో ఒక మంచి నాయకుడిగా రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా చూడాలనే ప్రజల ఆకాంక్ష కాబట్టి మరి ఆయన పేరు మీద ఈ భోజనాలు కొంతమందికి భోజనం కడుపు నింపితే మరి ఆయనకి ఆశీర్వాదంగా ఉంటది కాబట్టి ఆయన పేరు మీద ఈ రోజు ఈ భోజనాల కార్యక్రమం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి మాధవరావు గారు, అదేవిధంగా మా వార్డు అధ్యక్షుడు లక్ష్మణరావు గారు, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ మరి మురళీ గారు, అదేవిధంగా మా మహిళా లీడరు రాజీ గారు, అదేవిధంగా మా ఐటీడీపీ ఉషా గారు, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి కన్నారావు గారు, అదేవిధంగా కృష్ణ శంకర్రావు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో మనం అందరూ కూడా భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఆయన పుట్టినరోజు వేడుకలు ఎప్పుడు కూడా ఇలాగే జరుపుకుంటూ ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా కుటుంబంతో ఉండాలని, రాష్ట్రానికి ఇంకా మంచి చేయాలని ఈ ఉన్నటువంటి గాజువాక ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన సహాయ సహకారాలు అందించాలని మరి భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.